హాయ్ అండి. తెలుగు రుచులకి నమస్తే. మేము ఆహ్, దోస వేస్తున్నాను. చూసి నేర్చుకోండి. ప్యాన్ ముందు స్టవ్ ఆన్ చేశాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోస వేస్తాను. ఎలా చేయాలో చూడండి. ముందుగా బ్యాటర్‌ని కొంచెం బాగా బీట్ చేయాలి. బాగా కలుపుకుందాం. ఈ బ్యాటర్ ఎలా చేయాలంటే ఇది ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం, కొన్ని మెంతులు, ఒక స్పూను శనగపప్పు, ఇవన్నీ నానబెట్టి గ్రైండ్ చేశాను. దాన్ని ఈ బ్యాటరీ అంతా అవన్నీ కలిపి మిక్స్ చేసి పట్టాను. ఒకరోజు నైట్ తయారు చేసి ఉంచాను. మార్నింగ్ ఇప్పుడు వేస్తున్నాను నేను. ఈ బ్యాటరీతో దోశ చాలా బాగుంటుంది చూడండి. ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఒక తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఈ దోశ చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట. బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత బాగా తడి క్లాత్తో దీన్ని ప్రెస్ చేస్తే చాలా బాగా వస్తుంది దోశ. చూడండి. ఇప్పుడు దోశ నేను వేస్తున్నాను చూడండి. దీనిలో ముందు క్యారెట్ తురుము, ఆనియన్స్ వేసాను. తర్వాత ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ కూడా పోయండి. ఆయిల్ కూడా వేస్తే బాగుంటాయి. దీనిలో కొంచెం కారపొడి కూడా, చిల్లీ పౌడర్ వేస్తే ఇంకా మనకి దీంతో ఏమి కూడా చట్నీ కూడా అవసరం లేదు. జీరా కూడా వేయాలి. మర్చిపోయాను. కొంచెం జీరా వేసాను. ఇప్పుడు చూడండి, కొంచెం దోశ బాగా రెడ్గా కాలింది కదా. దీన్ని తిరగవేయకుండానే చేసి చూసారా మంచి కలర్లో వచ్చిందా దోశ. ఏ కష్టం లేకుండా ఈజీగా వస్తుంది దోశ. ఈజీ దోశ ఇంతే.